పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసు సంబంధించి సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఓవైపు నిందితులను విచారిస్తూనే మరోవైపు సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ట్యాపింగ్ వ్యవహారంలో అక్రమాలు 2 రకాలుగా సాగినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కొన్ని నెంబర్లను నేరుగా ట్యాప్ చేసిన ప్రణీత్రావు టీం మరికొన్ని నెంబర్లను మాత్రం కాల్ డేటా రికార్డింగ్ లిస్టు తీసినట్టు సమాచారం. ఒక వ్యక్తి కాల్ డేటా రికార్డు CDR తీయాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ విధించింది. ఆ నిబంధనల ప్రకారం మాత్రమే CDR తీయాలి. కానీ ప్రణీత్రావు అండ్ టీం కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అనేక మంది CDRలు తీసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ప్రణీత్రావు ఎవరెవరి నెంబర్ల కాల్ డేటా సేకరించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇప్పటికే సిట్ దూకుడు పెంచింది. సాక్షుల నుంచి వరుసగా వాంగ్మూలాలు స్వీకరిస్తుంది. TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వంటి నేతల స్టేట్మెంట్లను ఇప్పటికే రికార్డు చేసింది. పూరా లోకల్.